అమ్మ 148 ఏం చదువుతున్నారు మీరు? అగ్ని వడగండ్లారా బాగా వినండి, మళ్ళా వాక్యం చదువు. అగ్ని వడగండ్లారా హిమమా ఆవిరి ఆయన ఆజ్ఞను నెరవేర్చు ఏమేమినట మరొకసారి చెప్పండి. అగ్ని, వడగండ్లు, హిమము, ఆవిరి, ఇంకా తుఫాను, ఇవన్నీ కూడా సృష్టిలో భాగమైనటువంటివి. ఇవేవి కూడా మనుషుని వలన కలిగినవి కావు. వినండి, ఇవేవి కూడా మనుషుని వలన కలిగినవి కావు. దేవుని వలన సృజించబడినటువంటి సృష్టిలో భాగమై ఏవైతే ఉన్నావో అవి కూడా ఆయన ఆజ్ఞకు ఏం చేస్తున్నాయి? లోబడుతున్నాయి. ఒక భయంకరమైనటువంటి విపత్తు జరిగింది బైబిల్ గ్రంథంలో. మానవుల పట్ల జరిగించడాన్ని, అమానుష్యాన్ని జరిగించడానికి ఒక చక్రవర్తి కంఠం కట్టుకున్నాడు. ఆయన ఎవరంటే, ఇప్పటి వరకు మనం ఈ ఇజ్రాయేలులకు, యూదులకు ఎంత శ్రమలు కలిగించినటువంటి చక్రవర్తి ఎవరైతే ఉన్నాడో ఆయనే. ఆ చక్రవర్తి పేరు ఏం పేరు? యూదులకు శ్రమ కలిగించినటువంటి చక్రవర్తి పేరు ఏం పేరు? యూదులకు శ్రమ కలిగించినటువంటి చక్రవర్తి పేరు ఇప్పుడు మనం ఈ గ్రంథంలో ధ్యానిస్తున్నాం కదా. ఎక్కడ నుండి వచ్చారు? ఎక్కడికి చెరకు వెళ్ళిపోయారు? నెబుకద్నెజరు. ఆయన అంతకుముందు చెరపట్టబడిన తర్వాత ఇజ్రాయేలీలు ఆయన రాజ్యంలో ఒక భయంకరమైనటువంటి సంఘటన జరిగింది. అదే సంఘటన అంటే షడ్రకు, మేషకు, అబేద్నెగో అనువారి సంఘటన. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనం. ఆ మనుషులు తమరి ఆజ్ఞను ఏం చేయలేదట. ఏ మనుషులు వారు చెప్పండి? ఎవరంటే వారి పేర్లు షద్రకు, మేషకు, అబేద్నెగో అనువారు ఎవరి ఆజ్ఞను లక్ష్య పెట్టలేదట? రాజు ఆజ్ఞను లక్ష్య పెట్టక వ్యర్థపరిచారట. రాజు ఆజ్ఞను లక్ష్య పెట్టకపోతే జరిగేటువంటి దోష శిక్ష ఏంటో మనం చూస్తాం. వెంటనే వారు బంధింపబడి ఇందులో వేయబడ్డారు, అగ్నిగుండంలో వేయబడ్డారు. ఒక రాజు ఆజ్ఞనే అతిక్రమించినప్పుడు, అంతటి భయంకరమైన శిక్ష విధింపబడుతున్నప్పుడు, ఈ జరిగిన సంఘటనలని మనకు తెలిసినప్పుడు, మనకు మాత్రమే కాదు, మనం ఎవరి గురించి అయితే ధ్యానం చేస్తున్నామో వారికి తెలిసినప్పుడు, అది ఎంత భయంకరమైన ఘోర కలు వారికి తెలుసు కనుక ఆ పాపమునకు ప్రాయశ్చిత్తము వారి ప్రాణమిచ్చినా తక్కువే అన్నటువంటి మంచి మనసుకు వారు వచ్చేసారు. అక్కడ ఒక మాట కూడా రాయబడి ఉంటుంది 26వ వచనంలో, 3వ అధ్యాయంలోనే 26వ వచనంలో. వినండి, ఎవరిని పిలుస్తున్నాడు ఇప్పుడు? ఎవరిని పిలుస్తున్నాడు? ఎవరినైతే అగ్నిగుండంలో పడవేయించాడో, ఎవరినైతే చంపాలనుకున్నాడో, ఎవరైతే ఆజ్ఞని మీరేరని ఆయన భ్రమించాడో వారిని పిలుస్తున్నాడు. షడ్రకు, మేషకు, అబేద్నెగో అనువారులారా బయటకు రండి, మీరు సేవించుతున్నటువంటి దేవుడు ఎటువంటి వారట? మహోన్నతుడు. అంటే మానవుని ఆజ్ఞను తిరస్కరించడం అనేది ఎప్పుడు జరగాలంటే దేవుని విషయంలో మాత్రమే. ఈ రోజున ప్రభుత్వాలు కూడా, అంటే ప్రభుత్వం కాదు, చాలామంది సమాజంలో క్రైస్తవులను వ్యతిరేకిస్తున్నారు. క్రైస్తవులు కూడా అన్ని మతస్థులను వారే నీతిమంతులు అన్నట్టుగా ఒకరి మధ్య ఒకరు బురద జల్లడం జరుగుతుంది. ఈ రోజున గమనించండి, ఎదుటి వారిని దూషించేటప్పుడు మనం ఎటువంటి వారం అనేది గ్రహించాలి.
అన్య మతస్థులను మనం దూషించే ముందు మన మతంలో మనం ఎలా జీవిస్తున్నాం అనేది మనం ఆలోచన చేసుకోవాల్సిన ఆవశ్యకత తప్పనిసరిగా ఉంది. ఇక్కడ వారు అటువంటి ఆలోచన చేశారు కనుక వారిలో ఉన్నటువంటి ఆ పాపాన్ని ప్రక్షాళన చేయడానికి ఒక అధికారికి అధికారం ఇచ్చి మేము మీరు ఏమి చెప్పినా దానికి మేము సిద్ధపడి ఉన్నామని చెప్పేసి అంటారు. అయితే ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఈ వచనంలో ఒక చక్కని సందర్భాన్ని మనం చూస్తున్నాం. చదవండి, ఇందాక చదివినటువంటి వాక్యం మాత్రం చదవండి. అన్య స్త్రీలను ఎవరైతే పెళ్లి చేసుకున్నారో ఎవరినైతే పెళ్లి చేసుకున్నారో వారందరి సంగతి కూడా ఏం చేశారంట? సమాప్తం చేశారంట. అంటే ఏం చేశారు? సమాప్తం చేయడం ఏంటి? ప్రతిదానికి ఏముంటుందని చెప్పాను? ముగింపు ఉంటుంది కదా. వారి దురాఘాతాలకు ఏం పలికారంటే శుభం కాదు పలికారు. ఎందుకు పలకాలి అంటే ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాస్తూ 4వ అధ్యాయం 30వ వచనంలో ఒక చక్కని సందర్భాన్ని గుర్తు చేస్తారు. అపోస్తలుడైన పౌలు గలతీ సంఘానికి రాస్తూ, గలతీ పత్రిక చాలా ప్రాముఖ్యమైనదని మీకు ఇందును గురించి లేఖనము ఏమి చెప్పుచున్నది? దేనిని గుర్చట? ఇందును గురించి ఒక జరగరాని పొరపాటు నేరము జరిగితే దాన్ని ప్రక్షాళన చేసుకోవడానికి లేఖనాలు ఏమి చెబుతున్నాయి? ఒక మనుషుని ఆలోచన బట్ట లేకపోతే లేఖనానుసారమా? వారు అంటున్నారు కదా, ధర్మశాస్త్రము విధి చొప్పున మేము ఆజ్ఞకు లోపడతామని చెప్పారు ఇంతకు ముందు కదా. కనుక ఇక్కడ చెప్తున్నాడు లేఖనం ఏమని చెప్తుంది అంటే, చదవండి. దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టుము. దాసి కుమారుడు ఎవరితో వారసుడై ఉండట? స్వతంత్రురాలి కుమారునితో వారసుడై ఉండడు. స్వతంత్రురాలు ఎవరు? దాసి ఎవరు అంటే ఎవరైతే సత్యమును అనుసరించారో, వినండి, ఎవరైతే సత్యమును అనుసరించారో వారు స్వతంత్రులుగా బైబిల్ గ్రంథం చెప్తుంది. ఆ వాక్యానికి వచ్చే ముందు ఇంకొక చిన్న రెఫరెన్స్ మీకు చూపిస్తాను. ఆదికాండము 21వ అధ్యాయము 10వ వచనం అనుకుంటా ఒక మాట రాయబడి చూద్దాం. ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము. ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండుడని అబ్రహాముతో అనెను. ఈ దాసి అయినటువంటి కుమారుడు నా కుమారునితో వారసుడై ఉండడని అబ్రహాముతో చెప్పిందంట. ఎవరు? విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము యొక్క భార్య. విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము, ఆయన విశ్వాసులకు తండ్రి అయినప్పుడు అబ్రహాం గారి తండ్రి అయితే తల్లి ఆ భార్య ఏమవుతుంది చెప్పండి? ఆమె కూడా విశ్వాసులకు. ఇప్పుడు ఒకవేళ డాక్టర్ గారి భార్య ఉంది, ఆమె వైద్యం చేయకపోయినా ఆమెను ఏమంటాం? డాక్టర్ గారు అంటాం. మన డాక్టర్ గారికి ఎవరికి గురించి ఇంజక్షన్ కూడా చెప్పిన తర్వాత ఆవిడకి ఆయన ఆవిడ ఏమంటున్నాం? డాక్టర్ గారు అంటున్నాం. మాస్టర్ గారి భార్య ఉంటుంది, ఏమంటాం? పంతులమ్మ గారు అంటాం. అంటే ఆయన కలిగినటువంటి ఆధిక్యాన్ని బట్టి వారి భార్యను పిలవడానికి మనం ఎంతమాత్రం కూడా అభ్యంతరపడడం. గమనించండి. యజమానుడు యొక్క భార్యను యజమానురాలు అంటారు. కాబట్టి ఇక్కడ చెప్తుంది ఆమె, నా కుమారునితో పాటు దాసరాలి కుమారుడు వారసుడిగా ఉండడానికి వీలు లేదంటే, ఇప్పుడు ఇది నేరమైతే తండ్రి అయినటువంటి ఏమో ఏమనాలి? సారా నువ్వు అనగా అనడానికి వీల్లేదని చెప్పాలి. కానీ అబ్రహాంతో అంటాడు కింద వచనంలో, నీవు నీ భార్య అయినటువంటి సారా ఏది చెప్తే అది చేయమంటాడు అన్నాడా? ఉందా ఆ మాట? సారా నీతో చెప్పు ప్రతి విషయంలో ఆమె మాటకు లోబడమన్నాడు. అంటే దేవుడు కూడా ఏం చేస్తున్నాడంటే సమర్థిస్తున్నాడు. వినండి, దాసి ఎవరు, స్వతంత్రురాలు ఎవరు అని ఆలోచన చేస్తే నూతన నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్తారు. యోహాను సువార్త 8వ అధ్యాయం 35వ వచనంలో ఒక మాట, చక్కని మాట రాయబడి ఉంటుంది. చదవండి. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసం చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ ఏం చేస్తాడట?
వినండి, దాసుడు ఎల్లప్పుడూ ఎక్కడ ఉంటాడట? దాసుడు ఎక్కడ ఉండాలి చెప్పండి? దాసుడు ఇంటికి బయట ఉండాలి తప్ప ఇంటిలోకి అధికారం ఉంటుందా? కానీ కుమారుడు ఎక్కడ ఉంటాడు? తన ఇంటి అంతటిలో కుమారుడు ఉంటాడు. అంటే ఇంటి అంతటిలో నివసించేటువంటి ధన్యత కుమారునికి ఇవ్వబడింది. ఈ మాట భావం మనకి ఇంకా పూర్తిగా తెలవాలంటే పైన 31 వచనం నుండి 34 వచనం వరకు ఒక సందర్భం చెప్తాడు, చదువుతాం. కాబట్టి యేసు తన నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యము గ్రహించెదరు. అప్పుడు అంటే ఎవరు? ఇప్పుడు అర్థమైందా మీకు? ఎవరైతే సత్యమును గ్రహిస్తారో, ఎవరైతే క్రీస్తును అంగీకరిస్తారో, ఎవరైతే వారి వారి పాపము నుండి విడుదల పొంది క్రీస్తు బిడ్డలుగా జీవించడానికి ఇష్టపడతారో వారు మాత్రమే స్వతంత్రులు, వారు మాత్రమే వాగ్దాన కుమారులు, వారు మాత్రమే వాగ్దాన దేశాన్ని అనుభవించడానికి అర్హత కలిగిన వారు. ఈ రోజున అటువంటి అర్హతలోకి ప్రవేశించాలని చూసిన వీరు చేసినటువంటి అపరాధములు, పాపములు ఎటువంటివి అంటే, ఎవరినైతే తమ యుద్ధ నుండి తొలివేస్తాడో వారిని అందరినీ శారదీసి వారిని అందరినీ హక్కున చేర్చుకుని మళ్ళా వారు పాపములకు ఎవరైతే కారణభూతులైపోయారో వారిని శారదీసి మరలా వారి పాపములను ఏం చేసుకున్నారంటే పెంచుకున్నారు. నెహెమీయా గ్రంథకర్త తన ఆఖరి అధ్యాయంలో ఒక మాట రాస్తాడు. ఎవరి గురించి అంటే సొలొమోను గురించి. చదవండి, ఆఖరి అధ్యాయం ఆఖరి వచనంలో ఉంటుంది ఆ మాట. ఎక్కడ? సొలొమోను గురించి అన్న ఇశ్రాయేలుల రాజైన సొలొమోను పాపము చేయలేదా? వినండి, ఎట్టి కార్యములట అని చెప్తున్నాడు. అనేక జనములలో అతని వంటి రాజు లేకపోయినను అతడు తన దేవుని చేత ప్రేమింపబడిన వాడై ఇశ్రాయేలులందరి మీద రాజుగా నియమింపబడినను అన్య స్త్రీలు అతని చేత సహా పాపము చేయలేదా? కాగా ఇంత గొప్ప కీడు చేయనట్లు మన దేవునికి విరోధముగా పాపము చేయనట్లును అన్య స్త్రీలను వివాహము చేసుకుని మీ వంటి వారి మాటలను మేము ఆలకింపవచ్చును అంటున్నాడు. వినండి, అంటే వారి మాట వినడం కూడా మహా పాపమని నెహెమీయా గారు మాట్లాడుతున్నారు. కనుకనే ఈ ప్రవక్తల మాటలు, యెహోవా నోటి నుండి వచ్చినటువంటి మాటలు మీరు బాగా ఆకలింపు చేసుకున్నారు కనుక వారిని వారు ప్రక్షాళన చేసుకోవడానికి అప్పచెప్పి వారిని మేమేమైతే పాపాలు చేసామో వాక్య ప్రకారంగా మేము ఎవరినైతే పెళ్లిళ్ళు చేసుకున్నామో వారినందరిని కూడా మేము ఏం చేస్తామని చెప్పండి, విడిచిపెట్టేస్తాం. ఒకవేళ పిల్లలుంటే పిల్లలు ఉన్నా, భార్య కాదు భార్య భర్తల మధ్య ఎవరు ఉంటారు? వారికి తప్పనిసరిగా పిల్లలు ఉంటారు. పిల్లలున్నా వారు కూడా స్వతంత్రాలి కుమారులు, బిడ్డలు కారు. కనుక వారిని విడిచిపెట్టడానికి మేము సంసిద్ధమని చెప్పేసి ఒక నిర్ణయ కాలాన్ని నియమించుకుని, అది మరలా ఈ నెల అంటే మొదటి దినం. ఇజ్రాయేలీలు ఐగుప్తు నుండి ఏ రోజునైతే బయలుదేరారో, ఏ రోజైతే వారికి ఆ దాసరికంలో నుంచి విముక్తి కలిగిందో అదే రోజు, అదే నెల, అదే సంవత్సరము, అదే సమయము మరలా వీరి పాప బంధకం నుండి విడుదల పొందారు. వారు చేసినటువంటి అపరాధములను బట్టి ప్రాయశ్చిత్తం పొందారు. వారు తమ భార్యలను, తమ బిడ్డలను విడిచిపెట్టి మరలా తమను తాము ప్రభువుకి ఏం చేసుకున్నారంటే సజీవ యాగంగా సమర్పించుకున్నారు. వారు ఎవరనగా ఇక్కడ మాట్లాడుతున్నారు, చదవండి. ఎవరనగా ఏం చేశారట? పరిత్యజించడం అంటే ఏంటి? విడాకులు ఇచ్చేద్దాం. విడాకులు ఇచ్చేయడు, విడిచిపెట్టాడు. ఇక నో మెర్సీ, దయాదాక్షిణ్యాలు లేవు. ఇంకా మేము పాపం చేస్తాం, మా పాపానికి ప్రాయశ్చిత్తం. గమనించండి,
భార్యలను కలిగి ఉండడం, బిడ్డలను కలిగి ఉండడం అంటే ఎంత ప్రేమానురాగాలతో కూడుకున్నటువంటి పని. అయితే ఇది ఏమి కాదు, వాక్యానుసారము కాదు, వాక్యానుసారం కాదు, ఆజ్ఞానుసారం కాదు. కనుక వారి ప్రేమలను, వారి అనురాగాలను ఏం చేస్తున్నారంటే ఇప్పుడు విడిచిపెట్టి ప్రభు కొరకు, లేకపోతే కలగబోయే ఆ మహిమ నిత్యత్వం కొరకు వారిని వారు ప్రక్షాళన చేసుకుంటున్నారు. వారిలో ఎవరెవరు ఉన్నారో ప్రముఖంగా చెప్పుకొస్తూ ఇక్కడ కొన్ని మాటలు చెప్పి ఆ మాట ఇచ్చి, మరియు వారు అపరాధులై ఉన్నందున చెల్లించింది. ఇలాగ చదువుకుంటూ వస్తే ఎవరెవరు ఏమేమి చేస్తారో, ఎవరెవరు అన్నిస్త్రీలను పెళ్లి చేసుకున్నారో ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి వారందరూ కూడా వారు చేసినటువంటి పాపమును బట్టి వారి భార్యలను, వారి బిడ్డలను పరిత్యజించారు అని చెప్పడానికి ఆఖరికి ఒక మాట చెప్తాడు. వీరందరూ అన్య స్త్రీలను పెళ్లి చేసుకుని ఉండేది, ఈ స్త్రీలలో కొందరు పిల్లలు గలవారు. ఇప్పుడు తల్లిదండ్రుల పాపము ఎవరి మీదకి వచ్చింది చెప్పండి. యేసుక్రీస్తు వారిని సిలువ వేస్తున్నప్పుడు వారు అన్నారు, ఈ పాపము, ఏ పాపము? క్రీస్తు యేసును సిలువ వేయడం ఒక పాపము అనుకుంటే ఆ పాపము మా మీద, మా పిల్లల మీద ఉండుగా కన్నారు. ఇక్కడ ఇశ్రాయేలీయులు, లేవీయులు, యాజకులు, పెద్దలలో ప్రముఖులు చేసినటువంటి పాపము ఎవరి మీద నిలబడిందంటే చెప్పండి, వారి పిల్లల మీద కూడా నిలబడింది. వారు కూడా నిర్దాక్షిణ్యంగా విడవబడ్డారు. తల్లి తండ్రులు ఏకమై చేసినటువంటి పాపాన్ని ఈ రోజున బిడ్డలు అనుభవిస్తున్నారు. కనుక ఈ పాఠము ప్రతి క్రైస్తవునికి, అయితే భూమి మీద ప్రభువుని అంగీకరించిన ప్రతి ఒక్కరికి ఒక గుణపాఠము కావాలి. యెజ్రా గ్రంథం చూస్తారా ఎంత సింపుల్గా ముగిసింది అనుకుంటున్నాం, కానీ ఈ అధ్యాయం ముగిసేటప్పుడు ఎంత భయంకరమైనటువంటి ఘోరకలి అక్కడ జరిగిందో అర్థమవుతుందా? ఎంతమంది వచ్చారంటే ఆయన దగ్గరికి? గొప్ప సమూహంగా వచ్చారు. వారందరూ కూడా వారి భార్యలను, బిడ్డలను పరిత్యజించడం, విడిచిపెట్టడం, అప్పుడు వరకు కలిసి ప్రేమానురాగాలతో బ్రతికినటువంటి ఆ కుటుంబాలు ఒక్కసారిగా విడిపోవడం. ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, అనేక కుటుంబాలు వారి జీవితాలు చాలా చెరువైపోవడం, ఆ పాప దోష శిక్ష బిడ్డలకు వర్తించడం, వారిని వారు ప్రక్షాళన చేసుకుని ప్రభువుకు సజీవ యాగంగా సమర్పించుకోవడం అనేది గొప్ప పరిణామంగా మనం చూడగలం. అయితే ఈ పాఠాన్ని ముగించే ముందు మీకు ఇంకొక విషయం చెప్పారు. ఏమని? ఈయన దగ్గర ఉన్నటువంటి గొప్ప లక్షణాలు ఏవైతే ఉన్నావో అవి మనము క్రీస్తులో కూడా చూడగలం. క్రీస్తులో కాదు, క్రీస్తులో ఉన్నటువంటి గొప్ప లక్షణాలను ఈయనలో మనం చూడగలం. క్రీస్తులో కూడా కాదు, అది కేవలం తప్పే. క్రీస్తులో ఉన్నటువంటి గొప్ప లక్షణాలను యెజ్రా గారిలో మనం చూడగలం. క్రీస్తు కంటే ముందు నియమింపబడ్డా యెజ్రా గారు, తర్వాత నియమింపబడ్డా? మనం చదువుకున్నాం, ముందుగా ఆయన నియమింపబడ్డాడు. అంటే క్రీస్తు కంటే ముందుగానే ఇటువంటి భక్తులలో కొందరిని, ఆ కొందరిలో ఒకరైనటువంటి యెజ్రా గారిని కూడా దేవుడు ఎన్నుకున్నాడు. అయితే క్రీస్తుకు యెజ్రా గారికి ఉన్నటువంటి కొన్ని సంబంధాలు, దగ్గర పోలికలు మీరు ఎవరైనా చెప్పగలరా? మీరు చదివినటువంటి, విన్నటువంటి దానిలో నుండి ఏమైనా కొన్ని పోలికలు? ఇలాగా అంటే సిమిలారిటీస్ అంటే, పోలికలు అంటే కొన్ని నోటి మాటలు కాకుండా మీరు ఆ గ్రంథం నుంచి ఏదైనా ఒక మాట తీసుకుంది.
ఓకే. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మనం ప్రధానంగా చూసుకోవాల్సింది? ఎజ్రా గారి గురించి. ఎజ్రా గ్రంథంలో ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 7వ అధ్యాయం నుంచి ప్రారంభం అవుతుంది కదా. 7వ అధ్యాయము 10వ వచనమా? ఏముంది? ఇంకా గారు కూడా ప్రభు పరిచర్య చేయడానికి తనను తాను సమర్పించుకుని తనకున్న వాటిని విడిచిపెట్టి వెనకున్నదంతా మర్చిపోయి విడిచిపెట్టి ముందున్న వాటి వరకు వేగిరి పడిన వాడికి మనం చూడగలం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట రాస్తాడు. క్రీస్తును తప్ప మరి దేనిని కూడా నేను ఎరగకుందునని ఎరగకుండా జీవిస్తానని నిశ్చయము చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అందుకనే పౌలు క్రీస్తుకు ముంగుర్తుగుర్తిగా అనేక సందర్భాలు మనం చూడగలం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలోని 11వ అధ్యాయము 1వ వచనంలో ఒక మాట అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, నన్ను పోలి మీరు నడుచుకున్నది. అంటే క్రీస్తును పోలి నడుచుకున్నటువంటి వ్యక్తిగా పౌలు గారు కనబడుతుంటే, అలాగే క్రీస్తును పోలి ధర్మశాస్త్రం మీద నడుచుకున్నటువంటి వ్యక్తిగా మనకు ఎవరు కాపాడతారంటే ఎజ్రా గారు కాపాడతారు. ఎన్ని విషయాలు చెప్పాను? ఒకటి, ఎజ్రా గారు దృఢ నిశ్చయం చేసుకోవడం, అంత మాత్రమే కాకుండా ఒక శాస్త్రిగా ధర్మశాస్త్రం గురించి సమస్య మెరిగిన వాడిగా. 3, యేసుక్రీస్తు కలిగినటువంటి ప్రధాన యాజకత్వం ఏదైతే ఉందో ఆ యాజకత్వపు విలువలను కలిగిన వాడికి యాజకుడిగా ఈయన మనకు అగ్గుపడతాడు. ఇక పోయేది నేను కొన్ని సిమిలారిటీస్ చూసాను అనమాట. ఇక ఈ 7వ అధ్యాయంలోనే మరియు యాజకులను, లేవీయులను, గాయకులను, వారందరిని వచ్చి మేము మీకు నిర్ణయించినదేమనగా వారికి శిస్తు గాని సుంకం గాని పన్ను గాని వెయిట కట్టడపు న్యాయం కాదని తెలుసుకొనుడి. అంటే వారికి ఏమి విధించలేదు ఎజ్రా గారికి. మరి క్రీస్తు వారు ఈ లోకంలో బ్రతికినప్పుడు పన్ను సుంకం ఏమైనా కట్టారా? చూడండి ఒకసారి. క్రీస్తు కూడా ఏం కట్టారంటే ఏంటి, ఒక చక్కని తన శిష్యుల నిమిత్తము తన నిమిత్తము పన్ను కట్టినట్టుగా మనం చూడగలం. ఇక్కడ సిమిలారిటీ కాదు, కానీ క్రీస్తు కంటే ముందుగా కలగబోయేటువంటి గొప్ప ఆధిక్యాన్ని క్రీస్తుని ఈ రీతిగా హింసిస్తారు, కానీ ఎజ్రాకి అటువంటి శోధన ఉండడానికి వీలు లేదు. అంటే కొంచెం శ్రేష్టమైనటువంటి స్థితిని, ఇటువంటి ఆటంకాలు లేకుండా ఉండడానికి గొప్ప ఆజ్ఞ ఇక్కడ మనం చూడగలం. తదుపరి ఇంకొక విషయం ఏంటంటే ఆ 25వ వచనం నుండి అధికారులను గాను న్యాయాధిపతులు గాను ఉంచవలెను. ఆ ధర్మశాస్త్ర విషయంలో తెలియని వారెవరో 26వ వచనం వరకు మనం చూసినట్లయితే ఎజ్రాకి ఒక గొప్ప అధికారము ఇవ్వబడినట్టుగా మనం చూస్తాం. అదే యేసుక్రీస్తు వారు తన సేవకాలంలో ఆయన ఒక చోట బోధిస్తున్నప్పుడు పరిసయ్యులు వచ్చి నువ్వు ఏ అధికారం చేత ఈ బోధ చేస్తున్నావని అడగడం మనం చూడగలం. ఇక్కడ మత్తయి శుభవార్త 21వ అధ్యాయము 23వ వచనం ఒకసారి చూద్దాం. ఆయన దేవాలయానికి వచ్చి బోధించుండగా ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను ఆయన యొద్దకు వచ్చి ప్రధాన అధికారులను ప్రజల పెద్దలను ఆయన యొద్దకు వచ్చి ఈ అధికారము వలన
ఏ అధికారం వలన ఇవి కార్యము చేయుచున్నావు. నీవి కార్యము చేస్తున్నావని ఆయన అడగడం చూస్తాం. అయితే ఆయన ఏమంటాడంటే, నేను కూడా మీకు ఒక ప్రశ్న వేస్తున్నానని చెప్పేసి అక్కడ ఏ అధికారం వలన చేస్తున్నానో చెప్పడు. వారు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేనప్పుడు ఆయన కూడా మీ ప్రశ్నకు నేను సమాధానం చెప్పనని వెళ్తారు. కానీ మార్కు సువార్తికుడు తన మొదటి అధ్యాయం 22వ వచనంలో ఒక చక్కని సందర్భాన్ని మనకి కనబరుస్తుంటాడు. ఆయన శాస్త్రుల వలె గాక అధికారము కలిగిన వారి వలె ఎవరు బోధించాడట అంటే, యేసుక్రీస్తు ఎటువంటి అధికారముతో అయితే ధర్మశాస్త్ర విషయాలను తన ప్రజలకు బోధించాడో, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను నెరవేర్చడానికి తనను తాను ఎలా సమర్పించుకున్నాడో, ఎజ్రా గారు కూడా కోరెషు చక్రవర్తి ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారం, లేకపోతే అర్ధహస్త అధికారాన్ని కలిగి ఉన్నాడు ఈ ఎజ్రా గారు. ఇంకా కొన్ని విషయాలు మనం చూద్దాం. ఈ 7వ అధ్యాయం ఆఖరి వచనంలో ఒక మాట రాయబడింది. యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి నాతో కూడా వచ్చుటకు ఇశ్రాయేలీయుల ప్రధానులను సమకూర్చితిని. ఇక్కడ దేవుడైన యెహోవా హస్తము ఎవరికి తోడుగా ఉన్నట్టుగా చూస్తున్నాం? ఎజ్రా గారికి తోడుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. యోహాను సువార్తికుడు 8వ అధ్యాయం 29వ వచనంలో ఒక మాట రాస్తాడు. చదువు. 8వ అధ్యాయం 29వ వచనం ఒకసారి చదువు. నన్ను పంపిన వాడు ఎలా ఉన్నాడట అంటే, యేసుక్రీస్తును ఎవరైతే పంపారో ఆయన ఎవరు? యెహోవా తండ్రి. తోడుగొన్న ఆయన యెహోవా తండ్రి. ఇక్కడ ఎజ్రా గారికి తోడుగొన్నది ఎవరు చెప్పండి? యెహోవా తండ్రి. ఇలాగ మనం చూసుకుంటూ వస్తే ఇంకొక 1-2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను వాక్యాన్ని. 10వ అధ్యాయంలో చూడండి, 10వ అధ్యాయంలో ప్రారంభంలో ఒక మాట రాయబడింది. ఎజ్రా ఏడ్చుచు అంటాడు కదా, వినండి. ఎజ్రా ఏడ్చుచు అంటాడు. ఎజ్రా కన్నీరు పెట్టడం మనం చూస్తున్నాం. ఇక్కడ క్రీస్తు వారు కూడా కన్నీరు పెట్టారా? పెట్టారు. ఎక్కడ పెట్టారు అంటే చెప్పండి. 1 లాజరు చనిపోయిన సందర్భంలో, 2 యెరూషలేమును చూసినటువంటి సందర్భంలో. లూకా సువార్త 19వ అధ్యాయం 41వ వచనంలో ఒక మాటను చూస్తున్నాం. చూడండి. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దేని విషయమై? యెరూషలేము విషయమై. యెరూషలేము ఉన్నది ఎవరు? యెరూషలేములో ఉన్నది చెప్పండి. యెరూషలేములో ఉన్నది ఎవరు? అప్పటికి మందిరము పడగొట్టబడిందా? ఇప్పుడు మనం హగ్గై గ్రంథంలో ఏ మందిరం గురించి అయితే చదవమో, ఇప్పుడు ఎజ్రా గ్రంథంలో వారు కట్టినటువంటి మందిరం ఏదైతే ఉందో, ఏ మందిరానికి అలంకారం చేయడానికి వచ్చారో, ఏ ఆత్మీయ జీవితాలను అయితే బాగు చేయడానికి వచ్చాడో, ఆ మందిరము యేసుక్రీస్తు కాలానికి ఉందా? ఉంది. ఆ మందిరమే యేసుక్రీస్తు కాలానికి ఉంది. గమనించింది. ఇక్కడ చక్కని మాట అంటాడు. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు ఆ పట్టణమును చూసి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని ఎడల నీకెంతో ఏం మేలేట మనుషునికి? సమాధాన సంబంధమైనటువంటి సంగతులు తెలుసుకోవడమే మనుషునికి మేలు. అటువంటి సంగతులు తెలియని వారిని చూసి యేసుక్రీస్తు వారు కన్నీరు పెట్టారు. అటువంటి సంగతి తెలియని వారే ఇప్పుడు ఎజ్రా గారి దగ్గరికి వచ్చారు. యోహాను సువార్త 8వ అధ్యాయం 35వ వచనంలో కూడా ఒక సందర్భాన్ని మనం చూస్తాం. ఎవరి గురించి అంటే, యోహాను సువార్త 35వ వచనంలో, లూకా సువార్త 19వ అధ్యాయం 41వ వచనంలో యేసుక్రీస్తు వారు కన్నీరు కార్చింది అక్కడ యెరూషలేము పట్టణం చూసినప్పుడు. అంటే పట్టణాన్ని చూసి కాదు, పట్టణంలోని ప్రజలను, పరిస్థితులను చూసి తనచాడో యేసు అని అనుకున్నారు. కానీ లాజరును ప్రేమించినందుకు ఆయన ఏడవలేదు అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. మరి ఎందుకు ఏడ్చాడు అంటే, యెరూషలేము పట్టణాన్ని చూసినప్పుడు పట్టణాన్ని చూసి కాదు, పట్టణ ప్రజల పరిస్థితులను చూసి ఏడ్చాడు. ఇక్కడ లాజరును చూసి కాదు,
లాజరు దగ్గర గుమ్మిగూడినటువంటి మనుషులను చూసి ఏడ్చారు. వారు కూడా యేసుక్రీస్తు ఏవో సూచక్రియలు చేస్తాడో చూడాలనుకుంటున్నారు తప్ప యేసుక్రీస్తుకు సరి అయినటువంటి స్థానాన్ని వారి మనసులో ఇవ్వలేదు. అందుకని ఆయన అంటాడు, స్థలం ఇవ్వండి అనుకుంటూ వస్తాడు అక్కడికి. ఎక్కడ స్థలం లేదంటే ఆయనకి గమనించండి. ఇప్పుడు మనం ఎవరి దగ్గరికైనా జనం సమూహంగా ఉన్నప్పుడు ఒక వ్యక్తి దగ్గర చేరుకలో ఉన్నప్పుడు ఏమంటాం? ప్రక్కకు జరగని అంటాం కదా. స్థలం ఏమన్నా అంటామా? ఇక్కడ మాట చాలా చక్కని మాట. ఆ మాట ఒకసారి చూద్దాం, మీకు కనపడితే చదవండి ఆ మాట. సమాజంలో జీవిస్తున్నటువంటి ప్రజలలో ఉన్నది అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించుకున్నాం. కనుక ప్రియులారా, ఎజ్రా పాఠాన్ని ముగించుకునే ముందు ఒక గొప్ప విషయం ఏంటంటే, ఈ 40 దినాలు ఆయన సన్నిధిని సాగడం కాదు, ఆయన ప్రభు అని పిలవడం కాదు, ప్రభు అని పిలిచినంత మాత్రాన మన హృదయంలో ఆయనకు స్థలం ఇచ్చినట్టు కాదు. నిజమైనటువంటి భక్తి భావములను గుర్తించి ఒక క్రైస్తవునిగా జీవిస్తూ అధికారానికి లోబడి, ధర్మశాస్త్రానికి లోబడి నీ బ్రతుకు దినములంట ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును, తండ్రి అయినటువంటి యెహోవాను, ఆదరణకర్తగా ఉండి నడిపిస్తున్నటువంటి పరిశుద్ధాత్మను నీవు అనుదినము సేవిస్తూ కొలుస్తూ ఆయన నామ స్మరణ చేసుకుంటూ సమయము దొరికినప్పుడల్లా ప్రభువు గురించి తెలుసుకుంటూ నీవు తెలుసుకున్నటువంటి సత్యం ఏదైతే ఉందో అది నిన్ను స్వతంత్రుడిని చేసింది కనుక నీవు విడుదల పొందినటువంటి ఆ గొప్ప భాగ్యాన్ని 10 మందితో ఒక రోజున, ఒక జనవరి 26వ తారీఖున, ఒక ఆగస్టు 15వ తారీఖున మనం ఎంతటి స్వేచ్ఛ స్వాతంత్రాలను కలిగి, సంతోషం కలిగి, మన జాతీయతను, మన భద్రతను తలుచుకుంటూ మనం ఎంతగా గర్విస్తామో అటువంటి స్వేచ్ఛా భావాలతో ఈ రోజున ప్రభు యొక్క ఈ దర్శన గ్రంథాన్ని మనం ధ్యానిస్తూ మన బ్రతుకు దినములంట ఒక క్రీస్తును వెంబడించి నడిచినటువంటి అపోస్తులు, ప్రవక్తలు, యాజకులు, శాస్త్రులు, అనేక మంది శ్రేష్టమైన జీవితం జీవించిన వారు మన జీవితానికి ఆదర్శం కావాలి. మనం కూడా మన దైనందిన జీవితంలో ప్రభు కృష్ణుడిగా బ్రతుకుతూ ఏ రోజో మన అంతిమ గడియ తెలియదు కనుక క్రీస్తు రాకడ సమయానికి, మన పోకడ సమయానికి మనము దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మన జీవితాన్ని మనం సరి చేసుకుంటూ వెలుగు సంబంధులుగా జీవిస్తే ఆయన నిత్యత్వానికి మనం వారసులుగా పరిగణించబడతాం. మన విశ్వాస యాత్ర ఈ 40 దినాల ఈ కుడికల ప్రతిఫలాన్ని మన జీవితంలో మనం తప్పనిసరిగా చూడాలంటే మనస, వాచ, కర్మేణ ప్రభువుని అంగీకరించి హృదయ శుద్ధితో ఆయన ముఖ దర్శనం చేసుకుంటూ మన జీవితాలను నిత్యము ఆయన వాక్కు అనేటువంటి దీపము ద్వారా వెలిగించుకుంటూ ప్రభు రాకడానికి సిద్ధపడదాం. ఇంతవరకు ఈ 40 దినాల ఈ మండల కాలంలో దేవుని చేత ఏర్పరచబడినటువంటి ప్రతి కుటుంబము వారి ఆసక్తికి మించి ఈ రాత్రులు గడిపారు. సంఘానికి ఆతిథ్యించారు, వాక్యానికి కత్తిపేట వేశారు, ఈ గొప్ప భాగ్యంలో భాగస్థులయ్యారు, పరిచర్య ధర్మాన్ని కొనసాగించారు. ఇటు మంచి సమయాలను మనం ఎన్నో పోగొట్టుకున్నాం. ఈ సంవత్సరం అయితే దేవుడు మనందరికీ కృపనిచ్చి మరణావస్థల నుండి మనల్ని లేవనెత్తి మనము చనిపోతాము, బ్రతకము అనేటువంటి భ్రమల నుండి వాస్తవ జీవితంలోకి నడిపించి ఇంతటి మహిమను మన కన్ను ఎదుట ఆవిష్కరించినటువంటి దేవాది దేవునికి మరొకసారి నిండాలుగా మన హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఈ కుడికను ముగించుకున్నాం. తల వంచండి, కన్ను మూసుకున్నాం.